హలో గైస్, వెల్కమ్ టు విల్లాగ్స్ తెలుగు. గైస్ ఈరోజు ఏంటంటే మనము హంగేరీ దేశపు రాజధాని అయిన బుదాపెస్ట్లో ఉన్నాము. సో దీని మీద ఆల్రెడీ 3 వీడియోలు ఉన్నాయి. ఏదైనా చూడకపోతే మీరు చూసేయండి, డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చేస్తాను. సో మనం ఇప్పుడు ఏంటంటే బుద్ధా సైడ్లో కవర్ చేస్తున్నాము. ఇది రెండో రోజు సెకండ్ మధ్యాహ్నం వీడియో అనమాట. 18 చూడకపోయినా చూసేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, బుద్ధా వేరు పెస్ట్ వేరు, ఈ రెండు సిటీలని కంబైన్ చేసి క్యాపిటల్ చేసినారనమాట వీళ్ళు, హంగేరీ వాళ్ళు. సో అదనమాట. ఇంకేముంది, ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి నా వెనకాల ఏదైతే కనపడుతుందో అది వచ్చేసి గెట్టిట్ స్టాచ్యూ అంటారు. ఆయన మత ప్రవర్త అని చెప్పొచ్చు, ఇటాలియన్ బిషప్ అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను నేను, ఏంటి బిషప్ అంటే ఎవరిని అంటారు ఏం కదా అని. ఇటాలియన్స్ వాళ్ళని కొంతమంది మత ప్రవర్తలని బిషప్ అంటారు, ఒక గ్రూప్ ఉంటుంది. సో ఆయన స్టాచ్యూ, దాని తర్వాత వచ్చేసి సిటాడిల్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే సోవియట్ యూనియన్లో ఎవరైతే చనిపోయినారో 1945లో వాళ్ళు చనిపోయిన వాళ్ళ గుర్తు కోసం కట్టినది, వాళ్ళు త్యాగం చేసినారు దేశం కోసము. సో అట్లా ఇంకా ఒకటి బుద్ధ కింగ్ స్టాచ్యూస్ మస్తున్నాయి చూపించాలంటే. సో అవన్నీ చూపిస్తాను మీకు. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్కిప్ చేయమాకండి, ఫుల్ వీడియో చూడండి, సరేనా? చలో గైస్, ఈ వీడియోలో చూపించే ప్రతి ప్లేస్ ఆల్మోస్ట్ ఫ్రీగా విజిట్ చేయొచ్చు, ఒక ప్లేస్ తప్ప లాస్ట్లో ప్లేస్. సో ఫ్రీ, మళ్ళీ చెప్తున్నా. సో కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ బుదాపెస్ట్ కన్నా మీరు ప్లాన్ చేసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియో. సో మనం గెల్రిట్ స్టాచ్యూ దగ్గరికి పోవాలంటే కాస్త హైక్ చేయాల్సి వచ్చింది, తప్పదు, కాస్త మనం తక్లీఫ్ చేయాల్సిందే బాడీని. సో ఇలా మనం గెల్రిట్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతాము. ఈయన చెప్పినట్టు నా మత ప్రవర్త అనమాట క్రిస్టియానిటీలో. సో ఈ వెనకలంతా ఇలా కాలమ్స్ ఉంటాయి. ఈ కాలం ఒక్కొక్క కాలము ఒక్కొక్క మత ప్రవర్తన డిఫైన్ చేస్తూ ఉంటుంది. గాయస్ పైకి వచ్చేసినాము గెరాట్ స్టాచ్యూ చూసేదానికి. ఇదేంటంటే ప్రాబ్లం, ఇక్కడ మీకు కింద నుంచి ఫ్రంట్ ఫేస్ కనపడుద్ది, పైనుంచి చూస్తే మీకు బ్యాకే కనపడుద్ది. ఫ్రంట్కి కూడా పోలేము, చూడొచ్చు మీరు. సో ఫ్రంట్కి కూడా మనం పోలేము అనమాట, ఎందుకంటే కొండ కిందికి ఉంటుంది. సో కింద నుంచి వస్తేనే బెటర్. కానీ ప్లస్ ఏంటంటే ఈ నుంచి మనం సిటాడెల్లోకి ఎలాగో వెళ్ళాలి కాబట్టేసి. కానీ ఇక్కడ మంచి వ్యూ ఉంది, ఆ వ్యూ చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు క్రేజీ ఉంటుంది వ్యూ ఈ నుంచి. సో పైన నుంచి ఇట్లా ఉంటుంది అనమాట సెయింట్ గెటెడ్ స్టాచ్యూ దగ్గర. లెఫ్ట్ సైడ్ మీరు చూసేది వచ్చేసి బుద్ధా క్యాసిల్. సో మార్నింగ్ చూపించింది. సో రైట్ సైడ్ కార్నర్లో చూసేది వచ్చేసి పార్లమెంటు. సో ఇదంతా వ్యూ, డ్యూబెన్ నది ఇది. నైట్ అయితే సూపర్ ఉంటుంది, మొత్తం లైట్లు వేసి. సో అక్కడ నుంచి మనం ఏంటంటే కాస్త హైక్ చేసుకుంటూ వెళ్తే సిటాడిల్లా స్టాచ్యూకి వెళ్ళిపోతాము. సో ఈ సిటాడిల్లా స్టాచ్యూకి పోయే దారిలో మీకు ఇలా కొన్ని వ్యూస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేసిన వ్యూ పాయింట్స్ ఏంటి ఏం కదా ఎక్కడెక్కడ అనేసి వీడియోలో, అది మీకు ముందు కనపడిద్ది. సో ఇది సిటాడిల్లా స్టాచ్యూ అంటారనమాట. అసలు ఈ సిటాడిల్లా స్టాచ్యూ అంటే ఏంటి, ఒక చిన్న స్టోరీ. ఈ స్టోరీ ఏంటంటే వీళ్ళు 1945లో వరల్డ్ వార్ 2లో ఆ టైంలో ఎవరైతే చనిపోయి ఉంటారో 1945 కన్నా ముందు, వాళ్ళ గుర్తుగా, వాళ్ళ ప్రాణత్యాగానికి గుర్తుగా సైనికులకి, సో వాళ్ళ గుర్తుగా కట్టిన స్టాచ్యూస్ అనమాట. సిటాడిల్లా స్టాచ్యూ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ యూరోప్ కంట్రీలో ఏదైతే ఏమంటారో వాళ్ళ రాజధానిలో కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళకు సైనికుల త్యాగానికి గుర్తుగా అర్పిస్తూ వీళ్ళు ఇలా కట్టి ఉంటారు సిటాడిల్లా స్టాచ్యూ. నేను ఆల్రెడీ సాల్స్బర్గ్లో కూడా చూపించున్నాను, సాల్స్బర్గ్, వియన్నా అన్ని చోట్ల చూపించే ఉంటాను మ్యాక్సిమం. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టైం డ్రోన్ షాట్స్ కాస్త ట్రై చేసిన, ఏదైనా తప్పులు ఉంటే కాస్త క్షమించండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, ఏంటి ఎలా ఎక్కడ తప్పులు చేస్తున్నానని నేను సరిదిద్దుకుంటాను. సో ఇలా ఉంటుంది. పైనుంచి మొత్తం ఇదంతా బుదాపెస్టే. సిటాడిల్లా స్టాచ్యూ చూసే సైడ్ అంతా బుధా అనమాట. సో అటు సైడ్ అంతా పెస్ట్. సో దీని తర్వాత ఏంటంటే మీకు కొన్ని వ్యూ పాయింట్స్ చూపిస్తాను ఈ సిటాడిల్లా స్టాచ్యూ దగ్గరే. సో ఆ వ్యూ పాయింట్స్ చూద్దాం పదండి. ఆ వ్యూ పాయింట్స్ ఏంటంటే ఆ నుంచి సిటీ చూస్తే క్రేజీ ఉంటుంది. గాయస్ ఇప్పుడు నేను మీకు ఇంకో వ్యూ పాయింట్ చూపించబోతున్నా. ఏదైతే సిటాడిల్లా స్టాచ్యూ ఉందో దాని ఎదురుగానే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. మీరు బాగా గమనిస్తే చూడొచ్చు నా వెనకాల వ్యూ. ఇది బుధా సిటీ, ఈ పక్కనే పెస్ట్ సిటీ. సో ఇలాంటి వ్యూ అసలు ఎవడైనా ఫ్రీగా పెడతాడా? సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంపల్సరీ విజిట్ చేయండి బుదాపెస్ట్లో ఉంటే. సో అదనమాట, ఇంతకు మించి ఏం చెప్తాం మనము. సో మనం చెప్పేంతవరకే. సో దీని తర్వాత వచ్చేసి ఇంకో ప్లేస్కి వెళ్దాం, చూపిస్తా పదండి. గాయస్ మూడో వ్యూ పాయింట్కి వచ్చేస్తాం అనమాట. ఈ కొండపైన సిటాడెల్లా కిల్కా అనేసి ఒక నేమ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, టైం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వెనకాల వ్యూ ఇట్లా ఉంటుంది. కానీ కాస్త జాగ్రత్తగా రండి, ఎందుకంటే మొత్తం కొండ నా వెనకాల చూడొచ్చు, బండరాళ్ళు కింద పడితే దిక్కు ఉండదు, మనకు ఎముకలు కూడా దొరకవు. సో పోదాం పండి మెల్లగా ఇంకో పాయింట్కి. ఇలా ఉంటుంది కొండ మీద నుంచి వ్యూ. సో బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. సో ఈ కొండ మీద కన్నా మీకు డేంజర్ ఎందుకు అనుకుంటే కాస్త కిందికి వెళ్తే ఆ వ్యూ పాయింట్, ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట టోటల్ సిటీ వ్యూ. దీని తర్వాత ఏంటంటే ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ, లైలా మజ్ను కన్నా మించిన లవ్ స్టోరీ చూపిస్తాను హంగేరీలో మీకు.
గాయస్ నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఈ ప్లేస్ ఏంటంటే హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ని వీళ్ళు క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిండు. ఇక్కడ ఏముంటుందంటే బుద్ధా దేశం ఉన్న రాజు ఆరు పెస్ట్ దేశపు రాణి వీళ్ళిద్దరు ఈ విగ్రహాలు ఉంటాయి అనమాట. చూడొచ్చు నా వెనకాల. ఆయన బుద్ధా కింగ్రా, ఈయన వచ్చేసి పెస్ట్ ప్రిన్సెస్. మధ్యలో ఈ గ్యాప్ వచ్చేసి డాన్బే నది. వీళ్ళిద్దరు యాక్చువల్గా లవర్స్. సో ఆయన రోజు ఈ నది దాటుకుంటూ పడవలో ఎవరికి తెలియకుండా ఆమె పోయి కలిసేవాడు. తర్వాత పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టినారు. ఆమె తర్వాత రెండేళ్ళకి చచ్చిపోయింది. అది అంత పెద్ద స్టోరీ అది. సో చాలా రొమాంటిక్గా వీళ్ళు దీని ఏమంటారంటే స్కల్ప్చర్ చేసి పెట్టినారు. సో చూడండి మంచిగా ఉంది. పదండి నెక్స్ట్ ప్లేస్ పోదాం ఇంకా. సో ఈయన బుద్ధరాజు పెస్ట్ రాణి. సో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా ఫేమస్ అనమాట. దీని మీద నోవెల్ కూడా ఉంటుంది, నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను, కంపల్సరీ చదవండి. సో ఇలా ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మనం బుద్ధా క్యాసిల్లో ఒక పార్ట్ నేను మిస్ అయిపోయినా లాస్ట్ వీడియోలో చూపించడం, ఇదే ఈ పార్ట్. సో ఈ పార్ట్ దేనికి ఫేమస్ అంటే యాక్చువల్గా ఈ పార్క్ ఫేమస్ అనమాట. ఈ పార్కులు చూడొచ్చు మీరు. ఇంకోటి వ్యూ పాయింట్ ఉంటుంది పైన, ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మీకు. సో ఎప్పుడైనా సాయంత్రం పూట మీకు బోర్ కొట్టినప్పుడు వచ్చి బుదాపెస్ట్లో గల మీరు ట్రిప్కి వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని ఈ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. క్రేజ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఫ్రీనే. సో దీనికి ఏం ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు, ఏ గోల్ ఉండదు అనమాట, మీరు డైరెక్ట్గా వచ్చేయడమే. సో దీని పేరు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో పైకి వెళ్ళాలంటే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు కాస్త తక్లీఫ్ చేయాలా తప్పదు, మళ్ళీ బాడీకి కొన్ని స్టెప్స్ ఎక్కాలి. ఆ స్టెప్స్ చూసిన వెంటనే నాకు అబ్బా ఏంట్రా అనుకున్నాను. సో ఈ వ్యూ పాయింట్కి వచ్చేస్తారనమాట. సో ఆ స్టెప్స్ ఎక్కి వస్తే సో వర్తే అని చెప్తాను. మీరు ఆ స్టెప్స్ ఎక్కినందుకు మీరు చూడొచ్చు అదంతా పెస్ట్, అటు సైడ్ మీరు చూసేదంతా పెస్ట్ సిటీ. సో ఈ వ్యూ పాయింట్ కోసమైనా మీరు కాస్త కష్టపడి రావచ్చు. గైస్ ఈ వీడియోలో ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. దీన్ని ఏమంటారంటే గెల్లెట్ కేవ్ చర్చ్ అంటారు. అసలు నేను చూసినప్పుడు ఫస్ట్ మైండ్ నాకు బ్లాక్ అయింది, ఎట్టగట్టినరా ఇల్లు, ఇట్లాంటి ఐడియాలన్నీ ఇళ్ళకే వస్తాయి అనుకున్నా. సో ఫస్ట్ ఏంటంటే బుధాలో ఉంటుంది ఇది. దీనికి రావడానికి నాకు మీకు చూపించినట్టు ఏదైతే సిడడిలో ఉందో దాని కిందనే వచ్చిన కొండ దిగిన వెంటనే మీకు ఈ చర్చ్ కనపడుద్ది. చర్చ్లు దీనికి ప్రైస్ వచ్చేసి €2, 800 హంగరీష్ అంటే 2.10 యూరోస్ స్టూడెంట్స్కి. నార్మల్ వాళ్ళకి వచ్చేసి €4 అనమాట. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను, ప్రయత్నం చేస్తా ఏం కథ అనేసి. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్లలో బుదాపెస్ట్లో ఇదొకటి. సో కంపల్సరీ. సో ఇన్నిసార్లు చెప్పినా అంటే ఎన్ని కంపల్సరీలు ఉన్నాయంటే ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండి. లోపల పోదాం పండి. ఇంకా గాయస్ దీని ఎంట్రీ వచ్చేసి వేరే సైడ్, కానీ అది కూలిపోవడం వల్ల వీళ్ళు ఇటు సైడ్ టెంపరీగా ఎంట్రీ పెట్టిండు. సో అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ విషయము. లేకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఎంట్రీ అనేసి. గాయస్ ఇది నాకు ఏ రకంగా కూడా చర్చ్ అనిపించట్లా. అసలు ఎట్లా రాసిందంటే కొండని మొత్తం హోల్స్ చేసేసి ఒక గృహలో చర్చ్ కట్టిండ్రు. ఇట్లుంటే ఇలా మాలాగా ట్రావెల్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంటుంది. కొత్త ప్లేసులకి వెళ్ళాలన్నా, కొత్త ప్లేసులు చూపించాలన్నా యూట్యూబ్లో. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈడప్ప ఎప్పుడు అదే నార్మల్గా ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నా అంటే ప్రేయర్ జరుగుతుంది చుట్టుపక్కల, వంగబెట్టి గుద్దుతారు అందరూ. సో అదనమాట. చూస్తూ ఉండండి, వీడియో ఇంకా చూపిస్తాను మొత్తం ఎట్లుంటుందని. చర్చ్ చాలా చిన్నది కానీ వర్త్ విజిట్ చేయడానికి. ఎందుకంటే మనం ఆ కొండలు చూసేదానికి, లోపల ఎట్లా కట్టిండు ఏం కథ, దానికోసమైనా మనం విజిట్ చేయక తప్పదు. సో ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువ, €2 అంటే నథింగ్. ఎందుకంటే నా దృష్టిలో చాలా చోట్ల తిరిగా కాబట్టి సో €2 అంటే చాలా బెటర్ అనిపించింది ఎంట్రీ ఫీజు. సో ఈయన కింగ్ హంగేరీ రాజ్యానికి. సో ఇలా మీకు టోటల్ ఇలా ఉంటుంది అనమాట చర్చ్ మొత్తం లోపల. సో గైస్ వ్లాగ్ ఇక్కడ ఖతం చేసేద్దాం. సో ఆల్మోస్ట్ బుదాపెస్ట్లో ఉన్న ఆల్మోస్ట్ టాప్ ప్లేసెస్ అన్నీ చూపించినాం మీకు. సో మార్నింగ్ వీడియోలో 5 ఉంటాయి, ఈ ఆఫ్టర్నూన్ వీడియోలో 5 ఉంటాయి. ఈ వీడియోలో వచ్చేసి సిడడిల్లా సెయింట్ స్టాచ్యూ, దాని తర్వాత కొన్ని వ్యూస్, దాని తర్వాత వచ్చేసి మీకు బుద్ధా పెస్ట్ ప్రిన్సెస్ స్టాచ్యూ, దాని తర్వాత వచ్చేసి ఇంకా కేవ్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సరేనా ఈ వీడియోలో నాకైతే బాగా నచ్చింది కేవ్. అది €2 అంటే చాలా బెటర్. సో అదే అబ్బాయి ఇంకేముంటుంది. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. సో ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎట్లా ఏమని కొత్త కదా, సో మనము చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అక్కడక్కడ తెలియకోకుండానే. సో మీరు ఏమైనా తెలిస్తే నాకు సజెషన్ చేయండి కామెంట్లో. సో నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఎట్లా ఏం కథ అనేసి. సో లాస్ట్లో ఒక రిక్వెస్ట్ ఉంటుంది, తెలుసు కదా మన రిక్వెస్ట్ ఏందో. సో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లా. నాకు నీట్గా కనపడుతుంది ఇన్ని వ్యూస్ అనేసి, కానీ సబ్స్క్రైబర్స్ మటుకు లేరు మనకు. సో మీరు కన్నా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి మంచి గ్రోత్ ఇస్తే నేను ఇంకా యూరోప్లో ఉన్న చాలా మంచి ప్లేసెస్ అన్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో తెలుసు కదా మన ఛానల్ ఏందో, వీవ్లాగ్స్ హిందీ, వీవ్లాగ్స్ తెలుగు. సో 2 మంటే సరేనా. వీవ్లాగ్స్ హిందీ మందే, వీవ్లాగ్స్ తెలుగు మందే, వీవ్లాగ్స్ కూడా మందే. కుదిరితే అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బుదాపెస్ట్. చలో బాయ్.